సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒగ్గు సుమతి రామచందర్ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో నేను సర్పంచ్ హోదాలో ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, డ్రైనేజ్, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే బచ్చిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి జరిగిందని, అదే అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఒగ్గు సుమతి రామచందర్ ధీమా వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళకి నమస్కారం. నా పేరు సుమతి రామచందర్. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో నేను బచ్చిగూడెం గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యాను. 5 సంవత్సరాల కాలంలో మా గ్రామాన్ని మేము చాలానే అభివృద్ధి చేశాము. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని పనులు ఆగిపోయినాయి. 5 సంవత్సరాలకు ముందు మా ఊరికి రావాలంటే ఎవరికి రోడ్లు తెలిసేవి కావసలు. ఫస్ట్ బచ్చిగూడెం అంటే ఎక్కడుంది అని అడుగుతున్న టైంలో నేను సర్పంచ్ అయ్యాను. ఇప్పుడు బచ్చిగూడెం సర్పంచ్ అంటే సుమతి అని ప్రతి ఒక్కరు గుర్తుపట్టే స్థాయిలో మా ఊరిని మేము నిలబెట్టుకోగలిగాము. అమ్మ నువ్వేనా బచ్చిగూడెం సర్పంచ్, 39 మందికి దళిత బంధు ఇప్పించిన సర్పంచ్వి నువ్వేనా, ఊరు మొత్తం రోడ్డంతా లైట్లు వేయించిన సర్పంచ్వి నువ్వేనా అని వేరే ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా గుర్తుపట్టే స్థాయిలో మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా కూడా కొంచెం పనులు ఉన్నాయి. అవి అప్పుడు మా పరిధి కాదు, ఎందుకంటే ఎక్స్ రోడ్ దర్గా దగ్గర నుండి బచ్చిగూడెం వరకు వచ్చే రోడ్లో లైట్లు లేవు. అసలు మొత్తం లైట్లు ఉండేవి కావు. ఈ రోడ్డు కూడా ఉండేది కాదు. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అప్పుడు మేము వచ్చినాకనే బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయ్యింది. బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయితే అయ్యింది, కానీ ఈ రోడ్డును వాడుకోవడానికి అనువుగా లేకుండింది. ఎందుకంటే లైటింగ్ లేకపోవడం వల్ల సాయంత్రం 6 అయితే ఈ రోడ్డు గుండా సంగారెడ్డి వెళ్తుంది. ఇది అలా వెళ్ళడానికి వీలు పడేది కాదు. చీకట్లో కొంచెం మహిళలు ప్రయాణం చేయాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో మేము మా ఊరు పరిధి స్టార్ట్ చేసుకొని చిట్కులో మా గ్రామం పరిధి ముగింపు వరకు లైట్లు వేసుకున్నాము. అంత బాగా తీర్చిదిద్దుకున్నాం. ఇప్పుడు దర్గా దగ్గర నుండి బచ్చిగూడెం వరకు కూడా లైట్లు ఉండాలి, ఎందుకంటే ఆ రోడ్లో కూడా లైట్లు లేవు. 8 అయిపోయిందంటే మళ్ళీ అదంతా కూడా చీకటిగానే ఉంటుంది. ఈసారి 15వ వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. నేను గెలిస్తే కనుక అక్కడి నుండి ఇక్కడికి కూడా లైట్లు వేసేసి గెలుస్తానన్న ధీమా ఖచ్చితంగా ఉంది. పని చేయాలన్న సంకల్పం కూడా చాలా ఉంది. అంటే ఇవి మా వర్క్ల గురించి చెప్తున్నాను నేను. ఆ లైట్లు కూడా వేయించుకొని మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటామని ఆశిస్తున్నాం. గతంలో చాలా వరకే పనులు జరిగినాయి. కొన్ని పనులు ఆగిపోయినాయి కూడా. కొన్ని పనులు ఆగిపోవడానికి కారణం ఏంటంటే మనకు వెంటనే ఎలక్షన్లు రాలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. మా గ్రామానికి మాకు తెలిసి మా గ్రామస్తుల్ని కూడా ఎవరినైనా అడగండి, ఒక్క అభివృద్ధి పని కూడా మా గ్రామంలో అయితే జరగలేదు. మేము ఈసారి మళ్ళీ కౌన్సిలర్గా గెలిచి ఎక్కడైతే ఆగిపోయిందో అభివృద్ధి అక్కడి నుండి మళ్ళీ ప్రారంభించి దాన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓటేసి భారీ మెజారిటీతో గతంలో గెలిపించారు, అలాగే ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో అందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో కరికే సాయి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరికే సాయి మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్ తమ తండ్రిని దూషించడం పూర్తిగా అనుచితమని తీవ్రంగా ఖండించారు. ఇలా ఎవరిపై పడితే వారిపై దూషించడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి భాషను ఉపయోగించడంలో మాకు తగ్గేదే లేదని, కానీ నాయకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా నర్సింగ్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సంఘం భవనం నిర్మాణానికి సంబంధించి మేము మా సొంత స్థలంలో భవనం నిర్మించుకుంటుంటే అనవసరంగా అడ్డుపడడం సరికాదన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని కుర్మ కులస్తుల సంఘం భవన నిర్మాణానికి అడ్డుపడడం, దానికి హిందుత్వాన్ని ముడిపెట్టడం తగదన్నారు. మేము కూడా హిందువులమేనని, ఆలయం భూములు వేరు, ప్రభుత్వ భూములు వేరు అన్న విషయంపై మాకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఇతర కుల సంఘాలకు భవనాలు ఉన్నట్లే మా కుర్మ సంఘానికి కూడా భవనం ఉందని, అది మా తాతల కాలం నుంచే కొనసాగుతుందని చెప్పారు. వాళ్ళలో నర్సింగ్ గౌడ్, నాగుల్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి అని కొడుకు పేరు ఏం పేరు అరవింద్ రెడ్డి, వీళ్ళని ఊర్లో ఎవడు గుర్తుపట్టడు. వాళ్ళు ఒక సావుకు వచ్చింది లేదు, గుడికి వచ్చింది లేదు, ఊర్లో పెళ్ళికి వచ్చింది లేదు, వాళ్ళు ఊళ్ళో వచ్చి చేసింది ఏం లేదు. హనుమాన్ జయంతి కూడా మేమే చేస్తాం. శివాజీది కూడా జన్మదినం మేమే చేస్తాం. ఈ సీతారాముల కళ్యాణం మేమే చేస్తాం.
ఇక్కడ బోనాల పండుగ కానీ జాతరలు కానీ అందరం ఊరంతా కలిసి మేమంతా కలిసి చేస్తాం. వీళ్ళు అసలు వీళ్ళు దిక్కు దివాణం లేదు. వీళ్ళకి ఏం సంబంధం వీళ్ళకు? అక్కడ సండే మార్కెట్లో కళ్ళు కంపౌండ్ పెట్టి దాని గురించి కొట్లాడుని. ఈ కుల సంఘాల మీద పడి కులాల మీదకి ఎందుకు వస్తున్నారు? మీకు లేవా సంఘాలు? 5 పోషమ్మ గుడి విగ్రహం తీసుకో. ఈ మీడియా తరపున నేను చెప్పదలసింది ఏంటంటే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధం లేని విషయం ఇది. ఆయన బీజేపీ పార్టీ అనేది ఎంతో ఉన్నతమైన విలువలు ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరు పెట్టుకొని వచ్చి ఇరు వర్గాల సమస్యని పార్టీ సమస్యగా మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే ఇంకోటి పార్టీ కండు వేసుకోలేడు, ఏం వేసుకోలేడు. పార్టీ అని చెప్పి బీజేపీ పేరు చెప్పుకోవడము, కండు వేసుకుందేమో జయశ్రామ్ కండు వేసుకోవడము. ఆయన ఈ ఊరికి వచ్చి చేసింది ఏమీ కూడా లేదు. ఆయన గత జనవరి 10వ తారీఖున ఇక్కడ కుర్మ సంఘం దగ్గరికి, హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు సంఘం ఏదో తెలియదు, వ్యామశాల కుర్మ సంఘం మీటింగ్ జరగడం జరిగింది. అలానే నిన్న నర్సింగ్ గౌడ్ గారు బీజేపీది ఏదో ప్రోగ్రామ్ చేసినది బీజేపీ సభ్యులకి ఎవరికి ఇంటిమేషన్ లేదు. ఇది ఒక వ్యక్తిత్వంగా చేసిన ప్రోగ్రామ్ ఇది. అతను హైలైట్ కావడం తప్ప ఏం లేదు. దాంట్లో ఇన్ని రోజులు అందరు రాజకీయాలు చేసిరు మన ఊర్లో, కానీ ఎథిక్స్ లేని రాజకీయాలు ఎవరు చేయలేరు, ఎవరెవరు దూషించుకోలేరు. ఇంతవరకు మనకన్నా వయసులో పెద్ద ఉన్నాం. ఆయనని మన గుడికాడికి పిలిచినాం, చాలా విధంగా ఆయనని సన్మానించినాం, చేసినాం, గుడికి పిలిచినాం. ఆయన 50,000 ఇచ్చిండు గుడికి. ఏ రోజు ఆయనను వ్యక్తిగత దూషణం చేయలేం. నువ్వు ఏదో విధంగా హైలైట్ కావదామంటే ఇంకా చాలా రీజన్లు ఉన్నాయి. ఇంకొకసారి ఫ్యామిలీల విధంగా కానీ ఫ్యామిలీల దగ్గర కానీ ఇంకొకసారి వచ్చి మాట్లాడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు ఫాదర్ ఉన్నాడు, నీకు మదర్ ఉన్నాడు. నీ మదర్ కానీ నీ ఫాదర్ కానీ ఎవరన్నా వ్యక్తిత్వంగా దూషిస్తే ఆ పెయిన్ ఎట్లుంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది దేని విషయం అంటే నిన్నటి జరిగిన ఘటన ఏదైతే కులాన్ని సంఘం ఆపాలని నర్సింగ్ కుర్మ సంఘం ఏదైతే ఆపుదామని చెప్పేసి మేయర్ గారు ప్రోగ్రాం చెడగొడదామని ఏదైతే రావడం జరిగిందో దానికి ప్రతి కులంలోకించి ఒక 2 వ్యక్తులను తీసుకురావడం జరిగింది. ఎవరికి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్ని దూషించి మాట్లాడడం కూడా జరిగింది. దానికోసం ఈరోజు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను. ముందుగా నర్సింగ్ అనే వ్యక్తి ఈరోజు వారికి ఊర్లో వచ్చింది లేదు, ఈరోజు వారికి ఊర్లో మంచి చెడుకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లో ఇప్పటివరకు వచ్చి మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడే ప్రతి గుడి గురించి కానీ అలాగే మన సంఘం గురించి కానీ ఏదైతే ఆయన దూషించి మాట్లాడిండో దాని గురించి నేను చెప్తున్నాను. ఏదైతే సంఘం ఏర్పడిందో అది మా నాయనలు ఎప్పుడైతే ఊరు లేచి వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ కంటే ముందు నిర్మించడం జరిగింది. దాని గురించి అప్పట్లో ఈయన పుట్టలేడు, ఈయనకి ఆ విషయం కూడా తెలియదు. రీసెంట్గా మొన్న రావడం జరిగింది. మేము ఏదైతే కుర్మ భవనం నిర్మాణం చేయడం జరుగుతుందో ఆడికి రావడం జరిగింది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చిండు. అదేవిధంగా వచ్చిన తర్వాత మాట్లాడడం ఏందనగా మా వయంశాల గూలగొట్టి ఎందుకు కడుతున్నారని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అప్పుడు దగ్గరుండి చూసి అది వయంశాల కాదు కుర్మ సంఘందే కట్టేది, నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి ఆడొచ్చి కూర్చోవడం జరిగింది. అలాగే మాకు ఏ కులంతో ఇబ్బంది లేదు కాబట్టి వచ్చి కులం ఆడ కొబ్బరికాయ కొట్టడం అనేది చెప్పడం కూడా జరిగింది. మనం వచ్చిండు, దానికి పైసలు ఇవ్వడం జరిగింది, తన వంతు సాయం దానికి పసుపు కుంకుమ వేసి చేయడం జరిగింది. అదే కాకుండా ఇది కాకుండా వ్యక్తిగతంగా దూషించడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు కరెక్టో అతనికే తెలియాలి. విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ఇష్టం వచ్చినట్టు నోరుకి ఎంత వస్తే అంత, నోటికి ఏది వస్తే అది. రాజకీయంగా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషిని నోటికి జారినట్టు మాట్లాడితే ఈడ ఏదైనా నేను ముంగట 10 మందికి నేను కనిపిస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి నిన్ను వచ్చిన వ్యక్తులలో ఏదైతే అడ్డుకోవడం జరిగిందో నిన్ను వచ్చిన వ్యక్తులకి ప్రాపర్గా దాని మీద అవగాహన లేని వ్యక్తులు కూడా వచ్చిర్రు. ఏదైతే సొంత పనికి బీజేపీ అని
గజ్వేల్ పట్టణాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యపడనుండగా ప్రతి పేద గౌరవంగా బతకాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్లో 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు కొండలరెడ్డికి మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500కే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి పథకాలను కొనసాగిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నట్టు చెప్పారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల భాగంలో ప్రచారంకు మేము ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నాము. దానివల్ల మహిళల నుండి కానీ మా అన్నల నుండి, అక్కల నుండి, చెల్లెళ్ళ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఎంత బలం ఇస్తున్నాయంటే ఈరోజు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా మాకు మా రేవంత్ అన్న ప్రభుత్వంలో చాలా ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయి. మరియు ఏంటంటే ఈ 20వ వాళ్ళ చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. గతంలో కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లు షార్ట్ల తౌడు కోసి కుక్కలకు పెట్టినట్టు డబల్ బెడ్రూమ్ R&R కాలనీలో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి మరియు వీళ్ళకు కూడా అవే ఇండ్లు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్లకు ఎటువంటి టోకెన్లో వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి ఇండ్లు ఇప్పటి వరకు మన కేసీఆర్ ప్రభుత్వంలో అందలేదు. మా రేవంత్ అన్న ప్రభుత్వంలో మేము ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాము. ఇండ్లు లేని మహిళలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని మా ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. నేను నిన్న మొన్న R&R కాలనీ 20వ వార్డుకు సంబంధించిన పేదవాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా వాళ్ళకు జస్ట్ టోకెన్ నంబర్, లాట్ నంబర్లే ఇచ్చారు కానీ వాళ్లకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. మరియు అదేవిధంగా వాళ్లకు ఈ పట్టాలు ఇవ్వకపోవడం వల్ల 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా వస్తలేదని వాళ్ళు మహిళలు కానీ మా అన్నదమ్ములు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంబడే వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తా. మరియు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అందే విధంగా నేను కష్టపడతా. మరి అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, 20వ వార్డు ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ఎక్కడికి తిరిగినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కనబడట్లేదు. ఇంకా అదేవిధంగా సీసీ రోడ్లు, ఒక మురికి కాల్వలా తయారు చేసిండు కేసీఆర్. రెడ్డి గారితో మేము ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. 20వ వార్డులో ఉన్నటువంటి మహిళలు ఏకతాటిపై మేము కొండలరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఇంటింటి ప్రచారంలో పెద్ద మొత్తం మెజారిటీతో ఆయన వెంబడే ఉంటుర్రు. 24 గంటలు ఆయన వెంబడే ఉండి మేము కొండలరెడ్డిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఏం పని చేయలేదు మాకు. వాళ్ళు ఇంతకుముందు గెలిచిర్రు, ఈ 2-3 సార్లు గెలిచి కూడా మా వార్డులో ఏం చేయలేదని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వ్యక్తి మన కొండలరెడ్డి గారు యువకుడు కొండలరెడ్డి గారు అని చెప్పి ఆయన ఖచ్చితంగా మేము ఎంబడే ఉండి గెలిపించుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తుంటే అపూర్వ స్పందన వస్తుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఫస్ట్ 20వ వార్డు ఖచ్చితంగా మెజార్టీతో కొండలరెడ్డి గారు గెలుస్తున్నారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి నర్సారెడ్డి మన కొండలరెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేస్తాడనే చెప్పి ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా కాబట్టి మా కొండలరెడ్డి గారికి గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ప్రజలు విన్నవించుకోవడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ భాగంగా 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి శ్రీ వంటేరు కొండలరెడ్డి గారికి మద్దతుగా ఇంటింటి కాంగ్రెస్ ప్రచారం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎక్కడికి ఈ వార్డులో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మా రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనలో 6 సంక్షేమ పథకాలు ఇలా అందుబాటులోకి వచ్చినాయి. ఉచిత కరెంట్ ఏంది, సన్నబియ్యము, రేషన్ కార్డులు మరియు సబ్సిడీ గ్యాసు, అలాగే మన ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు గజ్వేల్ అభివృద్ధి ఏం చెందలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. ఏ ఒక్కనాడు కూడా గజ్వేల్ ప్రజల కష్టసుఖాలు ఎప్పుడు పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండి ఏ ఒక్కరోజు కూడా ప్రజల మంచి చెడు ఎప్పుడు చూడలేదు. అసలు ఓటు ఎందుకు వేయాలి, ఆయన బలపరిచే అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలని మేము ప్రశ్నిస్తున్నాము. ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మా ప్రజా సంక్షేమ పథకాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తాయి.
ఈ వార్డులో. ఎందుకంటే యువకుడు కొండలరెడ్డి మంచి తెలివిమంతుడు, చాలా ఎందుకంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏంటంటే కొండలరెడ్డికి ఓటేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే మేము పోతుండే బాగా కనిపిస్తుంది స్పందన. ఈరోజు గత పాలకులు తిరుగుతున్నారు ఏంటంటే మేమేమో చేస్తామని. మీకు అధికారం ఉన్నప్పుడే చేయలేదు. ఇన్ని రోజులు ఒక 10-12 సంవత్సరాలు మీకు అధికారం సేమ్ చేసి గజ్వేల్లో షోపటాప్ చేసిరు. దీనివల్ల మార్కెట్ వల్ల లాభం ఏముంది, బస్ స్టాండ్ వల్ల లాభం ఏముంది, ఏం లేదు. ఎక్కడెక్కడ ఉన్నది, ఏ గల్లీకి పోతే ఒక సీసీ లేదు, అన్ని పొక్కల రోడ్లు ఉన్నాయి కదా. మేము అభివృద్ధి చేసినాం, మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు. వాళ్ళు అభివృద్ధి ఎక్కడ కూడా చేయలేదు. ఏం చేసిరు, మీద మిడారం లోపల లోపల చేసిరు, మెయిన్ రోడ్లో చేసిరు. కానీ లోపల చూపిస్తాం, 20 వాటిలో చూద్దాం. గత కౌన్సిలర్ గోపాలరెడ్డి సార్ నిలబడ్డాడు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కబ్జాలు పెట్టి తప్ప ఒక్క పని చేయలేదు వాళ్ళు. ఈరోజు మేము చెప్తాం, బ్రహ్మాండ చర్యకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏంటంటే మా రేవంత్ అన్న చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తే ఈరోజు ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గత పాలకులు ఏం కూడా వేయలేదు. ఇవాళ మేము అన్నీ చేసినాం. ఉచిత బియ్యం ఇచ్చినాము, రేషన్ కార్డు ఇచ్చినాము, కరెంటు సబ్సిడీ ఇచ్చినాము. ఒకటి ఉంటుంది ఏంది పెండింగ్ మైలు చేస్తే రాత్రి కేంద్ర మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏమని చెప్పిందంటే ఒక్కటి బాగున్నాం లేడీస్కు కంపల్సరీ చేస్తాము అని చెప్పారు. గెలవగానే ఇలా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు గట్టిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అధికారం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్ట. మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువ వచ్చే భక్తుల అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. న్యాయ దినోత్సవం నాడు వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను అందరికీ సమానత్వం, న్యాయం మరియు గౌరవం కోసం నిలబడతాను మరియు ఏ రూపంలోనైనా అన్యాయాన్ని ఎప్పుడు సమర్థించను. నేను అందరినీ దయ మరియు సానుభూతితో చూస్తాను మరియు వెనుకబడిన వారి కోసం నా గలాన్ని చేసేసి, సో వాళ్ళకు ఫిట్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళకి ఏ విధమైన హెల్త్ అలైన్మెంట్స్ ఏవి కూడా ఉండొద్దు. సో ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు రెస్క్యూ చేయగలుగుతారు, వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితి రావద్దు. సో అట్లా ప్రాపర్గా వాళ్ళని ఫిట్ ఉన్న పర్సన్స్ని కూడా డ్యూటీలో పెట్టేసేయండి. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. సో అదేవిధంగా ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏవైతే యాక్టివిటీస్ మనం డిస్కస్ చేసినామో, సో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మీ ఫైర్ వెహికల్స్, సో మీ స్టాఫ్, ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్, సో ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా మొత్తం తెచ్చుకొని రెడీగా పెట్టుకొని ఏ విధంగా దాన్ని ఆపోజిట్లో ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు ఇందాక కూడా డిఎస్పీ గారు ఒక ప్లేస్ చూపెట్టినారు. సో అది కూడా ఎంత మేరకు మనం క్లీన్ చేయగలుగుతామో క్లీన్ చేస్తే ఎవరైనా ఆఫీసర్స్ వెహికల్స్ అందరూ కూడా ఆన్ డ్యూటీ వచ్చిన వాళ్ళ వెహికల్స్ అంతా కూడా అక్కడ లోపల అక్కడ పెట్టేసుకుంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ రోడ్స్ అంతా కూడా ఫ్రీగా ఉంటాయి. సో ఈ రోడ్స్లో ఎవరిని కూడా వెహికల్స్ పార్క్ చేయకుండా ఫ్రీగా ఉండేటట్టు ఉంటుంది. సో పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనము అది ప్రాపర్ అంటే హైజెనిక్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ పెట్టుకొని సో అన్నిటి దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్ మనము ప్రొవైడ్ చేయడము. అదేవిధంగా చాలామంది ఒక 1 డే సో 2 days కూడా ఇక్కడ ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి మీరు ఇందాక చూస్తున్నాము. సో తొందరగా ఆ టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా టెంపరీగా ఏవైతే చేస్తామో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం. ఇంకా అవసరం ఏమైనా మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదంటే ఇంకా కూడా కొద్దిగా ఆపేసి 2 వీలర్స్ కానివ్వండి 4 వీలర్స్ కానివ్వండి అందరికి కామన్ చెక్ పోస్ట్ పెట్టేసి అక్కడ నుంచి ఆపేసి పై మీద నుంచి అంతా కూడా వాళ్ళు
వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే ఎక్కడి నుంచి అయితే మనకి పార్కింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనము ఆర్టీసీ నుంచి కానివ్వండి వేరే అందరు బస్సెస్ ఏవైతే అరేంజ్ చేస్తామో ఆ బస్సెస్ నుంచి వచ్చిన ప్రాపర్గా అయిన అనుభూతి వాళ్ళకి వచ్చే విధంగా ఇన్షూర్ చేసుకోవాలి. సో చాలా మటుకు మనం ఎక్కువ విఐపి పాసులు ఇచ్చేసేసి సో వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువసేపు మనం పూజలు చేయించిన బట్టి కూడా ఆ పబ్లిక్కి ఆ వ్యూ అనేది కూడా కనిపించదు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మేము 2-3 గంటలు లైన్లో నిలబడినా కానీ కూడా ఎవరో ఒక విఐపి వచ్చి మొత్తం మాకు వ్యూ అంతా కూడా బ్లాక్ చేసేస్తున్నారు. సో మాకు దర్శనమే సరిగ్గా కాలేదని కూడా వాళ్ళు తిప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి. బయట పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండకుండా ఆల్రెడీ ఉన్న వైర్స్ కూడా హ్యాంగింగ్ వైర్స్ లేకుండా లూజ్ వైర్స్ లేకుండా ఎక్కడ కూడా మనకి అవి డిస్కనెక్షన్స్ ఏవి కూడా లేకుండా సో అవి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయించుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాను, వాళ్ళతో ఉన్న డేట్ తీసుకొని సో మొత్తం అంతా టెంపుల్ ప్రిమైసెస్ లోపల అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా చాలా పెద్ద జాతర. సో మన జిల్లా నుంచే కాకుండా మరి హైదరాబాద్ నుంచి మన చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో మనం అనుకున్న దానికంటే కూడా ప్రతి ఇయర్ బై ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ ఎవరైతే డివోటీస్ వస్తూ ఉన్నారో పెరుగుతూ ఉంది. సో ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మేడారం రీసెంట్గానే జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఏ విధంగా అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఎక్కువసేపు కూడా వాళ్ళకి పూజ కాకుండా తక్కువ పూజ చేసి కామన్ పబ్లిక్కి మంచి సాటిస్ఫాక్షన్లో వాళ్ళు వెళ్ళే విధంగా మనము అది ఎక్కువ మటుకు కూడా మనకి మాస్ పబ్లిక్ ఎక్కువ వస్తారు. సో వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ప్రాపర్గా వాళ్ళకు మంచి దర్శనం అయ్యే విధంగా వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు సరిగ్గా చేసే విధంగా వాటి మీద క్యూ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కువ మటుకు కూడా ఫోకస్ పెట్టాలి. సో మీరు ఇందాక చెప్పినట్టు వాలంటీర్స్ని ఐడెంటిఫై చేయండి. సో స్వచ్ఛందంగా ఎవరైతే వాళ్ళు పోతున్న మీట్లో పోతుందని అంటుకోండి. సో కాబట్టి మీరు వస్తున్న చూసేయండి ఒకటి. సో అందరి కలిసి కోఆర్డినేట్ చేసుకుని చేద్దాం, చేసి సక్సెస్ఫుల్ అటెండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తే ఐడెంటిఫై చేసినట్టుంటే మనకు ఈజీ ఉంటుంది. లేకపోతే ఆ టైంలో ఇస్తారంటే ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్లెక్సీస్ కూడా అడుగుతున్నాడు పెట్టండి. ఫ్లెక్సీస్ ఇవన్నీ అక్కడ పార్కింగ్ నుంచి లోపలికి వెళ్ళిపోయే కూడా చూపించాలి. ఇక్కడ దారి అని చెప్పాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం అక్కడ ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్ పోయేటప్పుడు కూడా మనం ఫ్లెక్స్ పెట్టాల్సి ఉంటుంది. అవసరమైతే అక్కడ 85 టర్నింగ్లో కూడా పెట్టాలి. కూడా పెట్టండి. కురుమ సంఘం భవనం ఏర్పాటు చేసిన తర్వాతనే హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, అన్ని కుల సంఘాల భవనాలు ఉన్నట్టే కురుమ సంఘం భవనాన్ని ఏర్పాటు చేసుకున్నామని కురుమ సంఘం సభ్యులన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో ఆలయ భూమిలో కురుమ సంఘం భవనాన్ని నిర్మిస్తున్నారంటూ ఓ వర్గం వారు చేసిన ఆరోపణలను మీడియా సమావేశంలో రామచంద్రాపురం గ్రామ కురుమ సంఘం సభ్యులు మాట్లాడారు. 1973-74 సంవత్సరంలో BHCL వారికి మందుమూల గ్రామం భూములు విలీనమవడంతో రామచంద్రాపురం గ్రామంలో ఫ్లాట్లను కేటాయించినారు. రామచంద్రాపురంలో ప్రస్తుతం 400 కురుమ సంఘం కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. 130 గజాల స్థలంలో అప్పట్లోనే కురుమ సంఘం భవనాన్ని ఏర్పాటు చేసి సమావేశాలు జరిగామన్నారు. దీని పక్కనే హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. 130 గజాల స్థలంలో ఉన్న పాత భవనాన్ని తొలగించి నూతన కురుమ సంఘం భవనాన్ని నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ ఉపయోగపడేలా సామూహిక భవనం ఏర్పాటు చేద్దామంటే ఓ వర్గం వారు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఇష్టం వచ్చినట్లు తమపై ఆరోపణ చేస్తున్న జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ప్రభుత్వ పార్కు స్థలాలను కబ్జా చేసి 2 భవనాలు నిర్మించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంతకుముందు చెప్పినటువంటి యాదగిరి అయితే ఏదైతే చెప్పిండో సంఘంది, మరి నిజంగానే 73 నుంచి ఉన్నాం. గుడి కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే వచ్చింది గుడి. మేము చేసినాకనే వచ్చింది. అది తర్వాత పెట్టిరు. దానికన్నా ముందు ఊర్లో వేసి వచ్చినప్పుడే ఈ సంఘాన్ని మనం ఇది చేసుకున్నాం. అప్పట్లో అది పెద్ద ఇండ్లు కట్టుకొని పెంట గుంత లేక పెద్ద ఇంత లోతు ఉండే. అదంతా మేము తెలంగాణ డిస్మిటలు అది ఇది నింపేసేసి ఇది చేసుకుంటే మనం కూడా నలుగురికి ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఉంటుంది. సంఘం యొక్క సమావేశం ఎవరి కాడ పెట్టిన కానీ కొంతమందికి వడక అడిగి రారు అని చెప్పేసి ఉద్దేశంతో గుడి పక్కకు ఉంటుంది. అక్కడ గుడికి జాగా ఉన్నది, ఇక్కడ మనకు ఉండాలి. వీడికైతే అందరూ ఒకరు మాట్లాడుకోకున్నా కానీ కూడా అందరు వస్తారు. ఇక్కడనే మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ రోజులలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అది 250 ఉందా 300 ఉందా అది ఇది కాదు. ఇప్పుడు మేము అప్పుడు వచ్చినప్పుడు 70 ఇండ్లు ఉండే, ఇప్పుడు 473 ఇండ్లు అయింది. మేము 73లో వచ్చినప్పుడు 100-115 ఇండ్లు ఉండే. ఒక్కొక్క ఇంట్లో 5 మంది అన్నదమ్ములు 6 మంది అన్నదమ్ములు మున్నోళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు ఒకటే ప్లాట్ ఇచ్చారు, ఒకటే ప్లాట్ 200 గజాలు. 6 మంది కొడుకులు ఉన్నా ఒకటే ప్లాట్ ఇచ్చారు. తర్వాత మరి ఈ 6 మంది ఒకటే ప్లాట్లో కడితే ఎంత ఇబ్బందికరంగా కట్టినా కానీ కూడా 5 ఫ్యామిలీలు 2 రూములు అంటే 5 ఫ్యామిలీలు.
మిగతా ఇద్దరు ముగ్గురు ఎక్కడ వస్తే ఆడపిల్లలు వస్తే లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తే ఏడ వండి పెట్టుకోవాలి, ఏడ ఉంచుకోవాలి? ఈరోజు 300 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి అంటున్నాను. ఎందుకు? ఇప్పుడు కబ్జా పెట్టిన వాళ్ళే పెట్టిరు, దానిలో పూర్తిగా తెలిసి లాస్ట్ మూమెంట్లో ఎవరైతే వందలు కబ్జాలు పెట్టుకున్నారు, వందలు. మరి అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు కానీ, దీనికి అలాట్ చేసే వాళ్ళు కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఛాయ్ తాగి, మందు తాగి, తిండి తిని ఇది చేసి వాళ్ళ పేర్ల మీద చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి అప్పటి ఆఫీసర్లా లేకపోతే వాళ్ళ తెలివితేటలా వాళ్ళు చేసుకున్న దానికి మేము ఇప్పటిదాకా కూడా మా సంఘం కానీ సంఘ సభ్యులు కానీ ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఈరోజు ఈ యొక్క సంఘాన్ని ముందు నిర్మించుకున్న దాన్ని తీసేసి నూతనంగా పక్కకు వాలీలు కట్టుకుంటున్నారు. 473 మంది ఉండి మరి మనం కట్టుకోకపోతే బాగుండదు, మనిషికి నేసుకొని కట్టుకుందామని నెలకు 1000 రూపాయలు వసూలు చేసేసి దాన్ని స్థాపించుకోవడానికి ఇది చేస్తున్నాం. కొంతమంది మా దాంట్లే దాతలు, బయటికి ఇంకే పోలే, మా దాంట్లే దాతలు కూడా ఇచ్చి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అట్లాంటప్పుడు దాన్ని పాత తీసి కొత్త నిర్మించుకోవడంలో తప్పే ఉంది. మేము ఇది మా సొంతం గురించి అంటే ప్రతి కమ్యూనిటీకి భవనం ఉండాలి. రెడ్డి ప్రెస్ సోదరులకు, కుల బాంధవులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము, మా కుర్మ వాళ్ళది ఒక ఇల్లు ఉన్నది వెనకాల. ఇగో ఇది తర్వాత మీరు ఫోటో తీసుకుంటే దయచేసి. ఆ ఇల్లుని కూలగొట్టినాం మేము. కూలగొట్టి ఊరు వచ్చినప్పటి నుంచి ఇది ఉన్నది. మా కమ్యూనిటీ హాల్ మాదిరిగా వాడుకున్నాం దాన్ని, మీటింగ్లు పెట్టుకొని. సో దాన్ని కూలగొట్టి అదే ప్లేస్లో 1 సెంటీమీటర్ కూడా అటు ఇటు కాకుండా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దీనికి కొందరు ఓర్వలేని వాళ్ళు, నిజానికి పెద్ద మనుషులు కాదు, గ్రామ పెద్దలు కాదు, వాళ్ళు గ్రామానికి ఏం చేసింది కూడా లేదు ఇప్పటి వరకు. ఓర్వలేని వాళ్ళు దాని మీద కాంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా 1973-74లో మా గ్రామం ఇక్కడ షిఫ్ట్ అయింది, మందుమూల గ్రామం షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను ఆ రోజుల్లో అసైన్మెంట్ కమిటీ మెంబర్ను. నేను, మా సర్పంచ్ ఉండే బచ్చు అంజయ్య అని, ఆయన కాశిరెడ్డిపల్లె నందలాల్ సింగ్ అని, మేము ముగ్గురము కాశిరెడ్డిపల్లెకు మందుమూలకు అసైన్మెంట్ కమిటీ మెంబర్స్ మేము. ఆ రోజుల్లో మేము ఏం చేశామంటే, ఎవరికి ఇబ్బంది కాకుండా కులాల వారిగా స్లాట్లు అలాట్ చేసినాం. ఎక్కడి కులాల వాళ్ళు అక్కడ ఉండేలాగా స్లాట్లు అలాట్ చేసినాక అందరికి ఇవ్వగా ఇంకా 300 ప్లాట్లు సర్ప్లస్లో ఉన్నాయి. వాటిని ఏమన్నామంటే, మేము జాయింట్ ఫ్యామిలీ, ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉన్నారు, రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనము అని ఆ రోజు రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడి ఆ 300 ప్లాట్లను అట్లాగే ఖాళీగా పెట్టాం. అంతేకాకుండా ఈ ఏరియాలో ఈ 100 ఎకరాలలో సుమారుగా 25 ఎకరాలు ప్లాట్ల కోసం వదిలిపెట్టడం జరిగింది. ఇది 8 ఎకరాలు. ఇది అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ సర్పంచులను సర్దార్ సర్వాయి పాపన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సమితి అధ్యక్షుడు పంజాల జయంతి గౌడ్ సారథ్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నాయని గజని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన పాతూరి దయాకర్ గౌడ్లను శాలువా మరియు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రేఖా గౌడ్, సుప్రజ హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ గౌడ్, తాళ్ల వీరేంద్ర కుమార్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. కుల బంధువుల ఐక్యతతో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలు నమ్మి నిర్మించిన ప్రజాప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉమ్మడి శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో నిధుల వరదకు శంకుస్థాపన చేశారు. గత పాలకులు నిర్వహించేసిన కాలనీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి సీనియర్ సిటిజన్స్, మహిళలు, పిల్లలకు ఉపయోగకరంగా ఉండేలా పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి మరమ్మతు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని సంకల్పించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడు అరికెప్పుడు గాంధీతో కలిసి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఈ
సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు సంఘాలు, కాలనీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంపై తమ నమ్మకాన్ని తెలియజేశారు. ధ్వంసమైన రాజ్యాన్ని పునర్నిర్మిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై సంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ 10 కాలాల పాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఎనిమిదో వార్డు అభివృద్ధి అన్న లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చౌటి జగదీష్ అన్నారు. 8వ వార్డులోని గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి జగదీష్ మాట్లాడుతూ 8వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించారని ఆయన ఓటర్లను కోరారు. నన్ను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా బలపరిచింది. 8వ వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలి. అందులో ముఖ్యంగా కాజిపల్లి గల్లీలో కరెంటు సమస్య, బోర్ సమస్య, మళ్ళీ రోడ్ సమస్యల్ని, మళ్ళీ అదే కాకుండా ఈ పక్కిరివాడ అహ్మద్ భాయ్ ఇంటి దగ్గర రోడ్ సమస్య అవి తీర్చాలని మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో కానీ, రాజిరెడ్డి ఆశీస్సులతో కానీ నేను అన్ని విధాల 8వ వార్డుకు అభివృద్ధి చేసుకుంటూ, అందులో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ కాలనీ ఉన్నది ఏదైతే అక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ గత పాలనలో కుంటుపడిపోయింది. మళ్ళీ కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నిటికీ నేను గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో కానీ, రాజిరెడ్డి అండదండలతో కానీ నేను అన్ని విధాల డెవలప్మెంట్ కానీ అన్ని చేయడానికి సిద్ధమున్నా. ఇంకోటి ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మూడు సంవత్సరాలన్నర గవర్నమెంట్ ఉంటున్నది కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు గెలుస్తుంది కాబట్టి అభివృద్ధులకు మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరిస్తుంది. అందులో విషయంలో నేను అన్ని విధాల మీకు అండదండలు ఇక్కడున్న 8వ
వార్డు ప్రజలకు అండదండలుగా నేను నిలుస్తూ వాళ్ళ ప్రతి ఇంటింటి సమస్యలు కానీ నేను ఎదుర్కోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి నేను 100%గా వాళ్ళకు హామీ ఇస్తున్నా. 8వ వార్డు ప్రజలకు దయచేసి నాకు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క విన్నపం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 8వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతకుంట శ్రీకాంత్ అన్నారు. బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు ప్రజలు నా దృష్టికి తెచ్చారని, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. 8వ వార్డు ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట కూడా ఒకటే మాట వినిపిస్తుంది, బీజేపీకే ఓటేస్తాం, మేము కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం, అభివృద్ధి వైపే మేము ఉంటామని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా గడప గడపకు చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మన దేశంలో ఏం జరుగుతుంది, మోడీ గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా యువత కూడా ఎటువైపు వెళ్తుంది అనేది కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేస్తాం, కమలం పువ్వునే గెలిపిస్తాం, నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని కంఠస్వరంతో తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ శాఖ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ఎట్లా ఉంటారు అనేది ఒక ఉదాహరణ. ఆ నర్సాపూర్కు సంబంధించిన ఉదాహరణే. మా దగ్గర గత 30 సంవత్సరాల క్రితం ఏ పార్టీ లేకుండే, కానీ ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ ఉండే, టీఆర్ఎస్ ఉండే, సిపిఐ ఉండే, ఎన్నో పార్టీలు టీడీపీ ఉంటుండే, అన్ని కనుమరుగైనాయి. కానీ నర్సాపూర్లో మొట్టమొదటిగా ఒక గ్రామ పంచాయతీ మెంబర్, 4 ఎంపీటీసీలు, 2 ఎంపీటీసీలు బీజేపీ, 4 కౌన్సిలర్లు, 6 మంది మున్సిపల్ చైర్మన్ అయిన బీజేపీ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో యువకుడు చింతకుంట శ్రీకాంత్ ఏదైతే ఉన్నాడో 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. ఆ పోటీ చేసిన సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం ఎవరైతే ఏ వార్డులల్లో బలంగా ఉన్నారో, ఏ సామాజిక వర్గం బలంగా ఉన్నదో ఆ సామాజిక వర్గం బలంగా మాత్రమే టికెట్ ఇచ్చారు. ఆయనకు ఇచ్చిన టికెట్, ఆయన చేసిన పార్టీల టికెట్ ఇవ్వకపోవడం వల్లనే ఆయన పార్టీ మారిండు. ఆ పార్టీ మారిన వెంటనే ఎంపీ గారు అదే సర్వే రిపోర్ట్ ప్రకారం తీసుకొని ఎంపీ గారు పిలిపించి భారతీయ జనతా పార్టీ నుంచి నువ్వు పోటీ చేయు, మేము ఉన్నామంటని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శ్రీకాంత్ నిలబెట్టడం జరిగింది. అన్ని వార్డులల్లో 15 వార్డులకు సంబంధించిన 15 వార్డులల్లో మాకు మొత్తం అందరం మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నాం. 8వ వార్డు ప్రజలను ముఖ్యంగా చెప్తున్నా, ఎవరెవరికి అవకాశం ఇచ్చిర్రు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, చింతకుంట శ్రీకాంత్కి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆయన ఏం పని చేస్తాడు, 5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే, ఇంకా వాడు మన రాజేందర్ గెలిచిండు, రాజేందర్ వాడు ఎట్లున్నాడు, సంగసాని సురేష్ వాడు 3 సార్లు గెలిచిండు, ఆయనది ఎట్లున్నది, బుచ్చేష్ ఎట్లా గెలిచిండు. మా దగ్గర గెలిచిన ఒక వ్యక్తి ₹1 తీసుకోడు, ₹1 వసూలు చేయడు, స్వచ్ఛందంగా పని చేసుకుంటాడు. ఈ వార్డును డెవలప్మెంట్ చేసే పూచి చింతకుంట శ్రీకాంత్. మాకు అప్పుడు ఎవరు లేరు. ఈరోజు పార్లమెంట్ ఎంపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి నిధులు తీసుకొచ్చి 8వ వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పి ఆశిస్తూ నర్సాపూర్ గిట అమృత్ 2.0 కింద 2 వాటర్ పెద్ద ట్యాంకులు ఇచ్చిండు. ఆ పెద్ద వాటర్ ట్యాంక్ 3వ వార్డు అభివృద్ధి నా లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్రీన్ అన్నారు. గురువారం 3వ వార్డులో గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి అఫ్రీన్ మాట్లాడుతూ 3వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మూడవ వార్డు అభ్యర్థి మా వదిన ఆఫ్రీన్ గారు ఫస్ట్ నెంబర్కి చేయి గుర్తు కోటేసి మమ్మల్ని అందరు కలిసి కొంచెం సహకరించి డెవలప్మెంట్ కోసం చేయి గుర్తు కోటేసి డెవలప్మెంట్ మేము ఆల్రెడీ గతంలో కూడా మా అమ్మగారు కౌన్సిలర్ ఉన్నారు. ఇక్కడ అన్ని పనులు చేసినాము. మోరీలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచి చెడు అన్నిటి ఉన్నాము. అట్లనే మీరు అందరికీ సహకరించి మళ్ళీ ఒకసారి మాకు ఓటిచ్చి చేయి గుర్తు కోటేసి మమ్మల్ని అందరినీ మీరు అందరూ సహకరించాలని చెప్పి నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పంబాళ లలిత భిక్షపతికి మద్దతుగా మహిళలు వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లలితకు మద్దతుగా మహిళా ఓటర్లు బతుకమ్మ పాటలతో ప్రచారం చేస్తున్నారు. తమ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క ఓటర్ను ఆకర్షించే విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
మూడో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కళ్యాణి ఆనంద్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కళ్యాణి మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు ప్రజలు తన దృష్టికి తెచ్చారని, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మూడో వార్డు ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని ఓటర్లను కోరారు. భూమారం గ్రామ పంచాయతీ రికార్డు నేనే రాస్తాను. నేను చేస్తున్నా వాళ్ళ మండలం వాళ్ళు మా ఆయనకి ఇంకా చాలా సరే. ఇప్పుడు మేడం ఉంది, ఆనంద్ వస్తాడు, రాత్రి మీరు తొలిలో మేము అందరు మాట్లాడుతాడు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.